నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్ గారు. మసూదన్ రెడ్డి గారు, మొదటి నుంచి మీరు గమనిస్తున్నారు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అనేక పరిణామాలు గత 5 సంవత్సరాలుగా. ఇప్పుడు ఈ మార్చి 15కి ఇంకొక 10 రోజుల్లో 5 సంవత్సరాలు పూర్తయిపోతాయి. సో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, దస్తగిరి నిన్న మొన్న చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా, నన్ను కాదు మీరు విచారణ చేయాల్సింది, నన్ను కాదు దోషులు చూపించాల్సింది, మీ సాక్షి పేపర్లు నా చేతిలో కాదు గోటలు పెట్టాల్సింది, జగన్ చేతిలో పెట్టండి, లేదంటే వాళ్ళ తమ్ముడి చేతిలో పెట్టండి, మధ్యలో ఫ్రేమ్లో భారతిరెడ్డిని పెట్టండి, శివశంకర్ రెడ్డిని పెట్టండి, ఆయన కొన్ని కామెంట్లు అయితే చేశారు. ఈ రాజకీయాలు కూడా ఎలా మారుతున్నాయంటే, అసలు ఈరోజు వార్తాపత్రికలు వచ్చిన కథనం చూస్తే అసలు వివేకానంద రెడ్డి సతీమణిని కడప ఎంపీ బరిలో దించితే ఎలా ఉంటుందని చెప్పేసి రకరకాల పార్టీలు ఆలోచిస్తున్నారు. తెలుగుదేశం కూడా ఆలోచిస్తున్నట్టుగా అయితే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి మరి సందేహం ప్రశ్న అయితే లేవనెత్తారు. సో కడపలో ప్రస్తుతం ఈ మర్డర్ అనేది, ఈ యొక్క అంశం అనేది ఈ ఎన్నికల్లో కూడా గట్టి ప్రభావం చూపే ఛాన్స్ ఉందంటారా? ఏం జరగబోతుంది? నేను అనేది ఏంటంటే, సాక్షి పత్రికకి పేపర్కి ఉచ్చి నిషాలు ఏముండవు. వాళ్ళ రాజుని వాళ్ళ ఎండీని పొగటానికి పుట్టుకున్నటువంటి పత్రిక అది. ఎలక్షన్ ముందు ఏం పెట్టారు? కత్తి ఎవరి చేతిలో పెట్టారు? చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారు. నారాసుర రక్త చరిత్ర అని రాశారు. అవును. ఇప్పుడు గొడ్డలు ఎవరి చేతిలో పెట్టారు? దస్తగిరి చేతిలో పెట్టారు. అంటే దాని అర్థం ఏంటంటే, హత్యా రాజకీయాల గురించి మాట్లాడుకుందామా? ఆంధ్రప్రదేశ్ 6 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఏటా 10 లక్షల మంది చదువుకున్నటువంటి యువత ఉద్యోగ కల్పన గురించి మాట్లాడాలన్న అంటే ఏమి చూపించాలనుకుంటున్నారు? అన్ని ఛానళ్ళు కానీ మీడియా కానీ ఏం చూపించాలనుకుంటున్నారు? ఇలా యువత 10 లక్షల మంది యువత కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఉపాధి ఏ విధంగా చూపించాలా? అది డిస్కషన్ జరగటంలా. అంటే పొలిటికల్ సినారియో వచ్చింది కాబట్టి, ఎవడు ఎమ్మెల్యే అయితే ఎవడు ఎంపీ అయితే సమాజానికి జరిగే మేలేంటి? దీని కదా మనం మాట్లాడాల్సి ఉంది. సౌభాగ్యమ్మ ఎంపీకి పోతే మనకెందుకు? అవినాష్ రెడ్డి కడప ఎంపీ అయితే మనకెందుకు? ఆ పులివెందుల్లో చదువుకున్న యువత స్థానికంగా ఉపాధి దొరికిందా లేదా? ఇప్పుడు మనం పెద్దది చేస్తున్నాం. వివేకానంద రెడ్డి మర్డర్ అంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఎంతమంది మర్డర్ అయినరా? డాక్టర్ సుధాకర్ అనస్థియా డాక్టర్ ఆ మనిషి కదా? అంటే అనస్థియా డాక్టర్ అంటే ఒక ఆపరేషన్ చేసేటప్పుడు సమపాళల్లో మత్తు ఇంజెక్షన్ కానీ ఇవ్వకపోతే వాడు చచ్చిపోతాడు, డోసు ఎక్కువైనా తక్కువైనా. అటువంటి డాక్టర్ని కేవలం కరోనా మాస్క్ అడిగినందుకు, సేఫ్టీ సూట్ అడిగినందుకు పిచ్చోని చేసి చంపేసింది మనిషి కాడ. కడపలో పనిచేసిన ప్రొఫెసర్ అచ్చెన్న మనిషిగాడ, అది కుటుంబం కాదా? వాడికి వాళ్ళ కుటుంబానికి ఎంపీ టికెట్టా? ఈ సోకాల్డ్ పార్టీలన్నీ. ఒక అబ్బాయి వాళ్ళ అక్కని ఏదో గలబా చేస్తుండ్రని చెప్పి గుంటూరు జిల్లాలో నోట్లో గొగ్గలు 10th క్లాస్ పసిపిల్లోడు అని చూడకుండా పెట్రోల్ పోసి నిప్పి పెట్టారు. అది హత్య కదా? అమర్నాథ్ గౌడ్ బీసీ క్యాండిడేటా? ఏం వీళ్ళు మనుషులు కదా? వాళ్ళు వైఎస్ వాళ్ళ కుటుంబం ఒక్కటే కుటుంబమా? అర్థమవుతుందా? రాజకీయం కోసం తండ్రిని చంపిన గనులు ఉన్నటువంటి దేశం ఇది. మొఘలాయుల పాలనలో ఔరంగజేబు ఎవరిని చంపాడా? సొంత తండ్రినే చంపిండు రాజ్యం కోసం. ఇక్కడ కూడా రాజ్యాకాంక్షలో భాగంగా కొన్ని జరగతాయి. ఏమన్నా దేశోద్ధారకుల కుటుంబం ఏంది మనం మాట్లాడుకోవటానికి కిషోరు? ఇప్పుడు ఈ దేశ స్వతంత్రోద్యమంలో భాగమైనటువంటి కుటుంబమా అదేమన్నా? పోనీ ఈ దేశంలో ఈ ఆర్థికాభివృద్ధిలో కానీ, ఈ దేశానికి సంబంధించిన విషయంలో కానీ ఏమన్నా వాళ్ళ పాత్ర ఏంటి? రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయంగా వాళ్ళ పాత్ర ఉంది కదా. కడప జిల్లా వ్యాప్తంగా, పులివెందుల వ్యాప్తంగా వాళ్ళకు శాసించినటువంటి వ్యక్తులు, వాళ్ళకు అనుసంధానంలో ఉన్నటువంటి వాళ్ళ లేని ముందు రాజకీయం లేదా? రాజశేఖర్ వచ్చిన తర్వాత వాళ్ళదే రాజకీయం కదా. అంతకుముందు లేదా? 78కు ముందు కడపలో ఎవరు గొప్పోళ్ళు లేరా ఏంది? వీళ్ళ కుటుంబం వచ్చిందాక అంకనే కడప జిల్లా పుట్టిందా? అంతకుముందు ఏం లేదా హిస్టరీ కడప జిల్లాలో హిస్టరీ? అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం హైదరాబాద్లో ఎన్ని అల్లర్లు సృష్టించింది ఎవడికి తెలియదా? కాంగ్రెస్ నాయకులు సీనియర్లు అడిగితే బతికోండ్రు కొంతమంది, హనుమంతరావు అని చెప్తాడు.
ఎంతమంది సమిధులు అయిపోయారా? ఉమ్, ఆ తర్వాత అసెంబ్లీలోనే చెప్పాడు కదా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఉమ్, నేను ఇంక యవ్వనంలో ఉన్నప్పుడు చేయరాని పనులన్నీ చేశాను, కోపం అనే నా నరం కట్ అయ్యింది అని చెప్పాడా లేదా? ఉమ్, నా తండ్రిని చంపిన వాళ్ళు కూడా నేను వదిలేసినానని చెప్పిండు కదా. ఏం పుణ్యానికి చంపారు మీ నాయన్ని? మీ నాయన్ని ఎంతమందిని చంపింటే? మీ నాయన్ని చంపిండే? మీ నాయన ఎంతమంది మీద దౌర్జన్యం చేస్తే? ఆ చంపటం మీకే తెలుసా? మిగతా వాళ్ళకి చేతరాదా? చాలా మందికి తెలియంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయినాడు ఇవాళ. ఉమ్, ఈరోజు వైఎస్ కుటుంబం లేదు అతనితోటే, ఉమ్, వాళ్ళు రెండో కుటుంబం అతనితోటి ఉన్నాడు. వైఎస్ ఒరిజినల్ కుటుంబం ఒక్కరిని చూపి జగన్మోహన్ రెడ్డితో ఉండేవాళ్ళ. ఇప్పుడు సునీతారెడ్డిది జగన్మోహన్ రెడ్డిది ఇద్దరిది ఒకే కళ్యాణ మండపంలో ఒకే ముహూర్తానికి పెళ్లి జరిగింది. ఉమ్, తోడబుట్టిన చెల్లెలకే నువ్వు న్యాయం చేయలేదంటే, ఒకటే తోడబుట్టిన అప్పచెల్లెలు శర్మిలారెడ్డి గారు, వైఎస్ శర్మిలారెడ్డి గారు, నువ్వు వైఎస్ శర్మిలారెడ్డి కాదు. వాళ్ళ సోషల్ మీడియాలో నువ్వు మరుసుమల్లి సకీలారెడ్డి అని రాస్తుంటే ఇంకే ఇంక 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 ఇక్కడ హ్యుమానిటీ ఎక్కడుంది? అంతా రాజకీయం తప్ప ఏముంది? ఇప్పుడు తోడబుట్టిన చెల్లెళ్ళే కదా బయటకు వచ్చి చెప్తుండేది. yes. అంటే ఇప్పుడు చాలా మంది అభిప్రాయం ఏంటంటే మళ్ళీ ఈ టయానికి దీన్ని తిరగదోడి, నిన్న బీటెక్ రేవు కూడా చెప్పాడు ఆయన, మళ్ళీ ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఈ రోజు మళ్ళీ మా ఫోటోలు పెట్టి ఇదంతా చేశారు. ఇదంతా కాదు, రండి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసుకుందాం, నన్ను అవినాష్ రెడ్డిని లైవ్ టెలికాస్ట్ ఇద్దాం. ఎందుకు భయపడతారండి? ఎవడు గొప్పండి మీడియా అయితేనో. ఇప్పుడు రాశారు కదా వార్తలు, నీకేముంది ఏంది 200 మంది ఎంప్లాయీసా? సాక్షి టవర్ మీదకి ఒక 200 మంది దింకోపోయినారనుకో, ఏం బేక్తారు సాక్షిలో ఉండే జర్నలిస్టులా? తొక్కిపోవచ్చు అడిగి పోయి. ఏం పెద్ద పుడింగ్ అనుకుంటారా ఏంది? నీ ఇష్టం వచ్చినట్టు నీకు ఒక పత్రిక ఉందని చెప్పి ఎవిడెన్స్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే గమ్ముగా చూస్తూ ఎవడు ఓడుకుంటారండి? ఎవడు ఓడుకుంటాడు? అదే అంటున్నాను. ఇప్పుడు ఈ రాతలు రాసి మళ్ళీ ఇప్పుడు ఇదంతా కల్పనలు చేసి మళ్ళీ ఇలా ఎన్నికల్లో కూడా లబ్ధి పొందుదామనే ప్రయత్నం. ఎన్నికల్లో లబ్ధి లేదు, పాడు లేదండి. ఇంకా జరగబోయేది యుద్ధం ఏంటంటే వార్తాపత్రికల మీద మీదుగా తెగబడతారు, కొట్టించుకుంటారు కొంతమంది మీడియా మిత్రులు. నేను చెప్తున్నా ఇది జరుగుద్ది కూడా. ఇంకో యుద్ధం జరగబోతుంది. నా కాడ ఒక పెన్నా ఉంది కదా, పేపర్ ఉంది కదా, నా ఛానల్ ఉంది కదా, నేను ఏది పడితే అది రాస్తానంటే వాస్తవిక కథలకు నువ్వు దూరంగా రాసినావంటే నువ్వు బాధ్యతారహితంగా ఉంటుండవు. కాను నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని, నా ఇష్టం, నా పెన్నా ఉంది, నా పేపర్ ఉంది, నేను ఎవడి మీదైనా బురద చల్లుతానంటే మాకు కూడా నేను తన్ని హక్కు ఉంది కదా, తంతం తప్పేముంది? తన్నిచ్చుకుని అంటే నువ్వు పొడిస్తేనే దిగద్దు ఏంది కత్తి, మేము పొడిస్తే దిగదా ఏంది కత్తి? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాసుకుంటా పోతా ఉంటే చూస్తూ ఎవడు కోరుకున్నాడు? ఆత్మగౌరవం ఉండేవాడు. పుట్టేది ఒక రోజు, చచ్చేది ఒక రోజు, చూసుకుందాం రారా అని తెగబడారు అనుకో. హైదరాబాద్లో సాక్షి టవర్ మీద సాక్షిలో పనిచేసే ఎంప్లాయీల పరిస్థితి ఏంది ఒకసారి ఊహించుకో. నిజాలు నిక్కచ్చిగా రాయండి, నిజం ఉంటే రాయండి, అంతే తప్ప నాకు ఒక ఛానల్ ఉంది కదా, నాకు ఒక పేపర్ ఉంది కదా చెప్ప నేను ఏదంటే అది గోక్కుంటున్నారనుకో ఇంక జరగద్దు యుద్ధం. యుద్ధం ఎందుకు జరుగుద్దు కూడా దీంట్లో. ఇప్పుడు జర్నలిస్టులు ఎందుకు కొడతారు గ్రామాల్లో? వాళ్ళ గురించి వీళ్ళు రాస్తారు, వీళ్ళ గురించి వాళ్ళు రాస్తారు. ఆ జర్నలిజం వృత్తిలో ఉండేది ఎవరు? బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉంటారు, బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటారు. ఎవడికో ఊడిగం చేయడం కోసం నిజాలు మనం రాయలేదనుకో ఇది దారితీస్తుంది, ఘర్షణకు దారితీస్తుంది. ఆ ఘర్షణకు దారి తీసినప్పుడు వాళ్ళకు రాసే పత్రికలు వాళ్ళకి రాస్తే, వీళ్ళకి రాసే పత్రికలు వీళ్ళకి రాస్తున్నప్పుడు సమిధిలో ఏది బడుగు బలహీన వర్గాల పిల్లలే. ఖచ్చితంగా. ఇప్పుడు అదే అంశంలో మనం చూసినట్లయితే నిన్న దస్తగిరి ఆయన ఒక పార్టీలో, రాజకీయ పార్టీలో జై భీమ్ భారత్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆ కండువా కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా మంది సహజంగా చేసే విమర్శలు ఏంటంటే, ఒక హంతకుడు నువ్వు, హత్య చేసినటువంటి వ్యక్తి నువ్వు, ఈరోజు అప్రూవర్గా మారావు, నువ్వు వచ్చి ఈరోజు నేను రాజకీయంగా ఫలానా పార్టీలో చేరాను, రేపు నాకు ఓట్లేయండి, నేను ఫలానా వాళ్ళని ఓడించాలని చెప్పిస్తే వాళ్ళు నిన్నెందుకు నమ్మాలి? నువ్వు నీలాంటి వాళ్ళ వల్ల కాదు కదా మళ్ళీ వాళ్ళు పెరుగుతుంది. భారత పార్లమెంట్లో అంతకలు ఎవరు లేరా? భారత పార్లమెంట్లో ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటరీ లిస్ట్ ఇది 543 గవర్నర్ అపాయింట్మెంట్ చేసిన వాళ్ళటువంటి లిస్టులు మొత్తం వాళ్ళ ఆటోబయోగ్రఫీ. ఎంతమంది అంతకులు ఉన్నారో భారత పార్లమెంట్లో, ఎంతమంది దేశ ద్రోహులు ఉన్నారో, ఎంతమంది కరప్షన్ కేసుల్లో ఇరుక్కొని, ఈడీ కేసులు పెట్టుకొని, సిబిఐ కేసులు పెట్టుకొని దేశ సంపదను లూటీ చేసిన లఫూట్ ఎంపీలు ఎంతమంది ఉన్నారో లిస్ట్ దీన్ని బయటకే. భారత పార్లమెంట్లో దేశ సంపదను లూటీ చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు భారత పార్లమెంట్లో? ఒక దస్తగిరికే వర్తిస్తుందా ఇదేమన్నాను? మిగతా ఎంపీలకు వర్తించదా?
ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ కదా, ఏడున్నాడు తిహార్ జైల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకో కేసులో లేడా? లిక్కర్ కేసులు, ఢిల్లీ లిక్కర్ కేసులా ఏమయ్యాలి? విజయసాయి రెడ్డి ఉండడు, జగన్ ఉన్న ప్రతి కేసులో A2గా ఉన్నాడు విజయసాయి రెడ్డి, రాజ్యసభ మెంబర్గా లేడా? మోపుదేవి వెంకటరమణ మీద కేసులు లేవో మినిస్టర్గా ఉంటే? వరుస పెట్టి చాంతాడంత లిస్టు చెప్తా నేను. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళంతా సచ్చిళ్ళా? వీళ్ళ కేసులు ఎందుకు ఆపుకుంటారు? వీళ్ళ ఎందుకు జడ్జిమెంట్లు రావడం లేదు? వీళ్ళ ఎవడి మీద లేవా మర్డర్ కేసులా? వాడు ఒక మైనారిటీ బిడ్డ, వాడిని డబ్బు ఎర్ర చూపించి వాడుకున్నారు. దస్తగిరికి ఏం కాదండి, ఎందుకంటే సిబిఐ అధికారులు మొత్తం వాడి చేత 164 స్టేట్మెంట్ ఇప్పించారు. వాడిని చంపారనుకో ఇళ్ళు ఇరుక్కుంటారు, ఎందుకంటే కన్విక్ట్ అయిపోతారు. అందువల్ల దస్తగిరిని మొద్దు సీన్ ఏమైందా? బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను చంపినానన్నాడు. మొద్దు సీన్ తోడంతుండడు, జైల్లోని చంపేశారు. అంటే రాజ్యాకాంక్ష బలంగా ఉన్నటువంటి వ్యక్తులు, రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏమేం చేస్తారు. నేను అంటుండేది ఫైనల్గా అది కాదు. జర్నలిజం చచ్చిపోయింది భారతదేశంలో, నిజాలు నిక్కచ్చిగా రాయటం లేదు. ఎవడు డబ్బులు ఇస్తే వాడు పాట పాడతారు, అర్థమవుతుందా? నేను ఈ మాట్లాడినందుకు కూడా నన్ను కూడా అంటుంటారు కింద కామెంట్లో, నా తెల్లింటికి కూడా దిగదు. ఎందుకంటే ఎవడన్నా చెప్పాలి కదా, ఎవిడెన్స్ చూపించాలి కదా, ఎవిడెన్స్ లేని మాటలు ఎందుకు మాట్లాడటమా? అందువల్ల నేను అనేది ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ రౌడీ సినిమాలో జైల్లో ఉండి నామినేషన్ గెలిచిన మగోళ్ళు లేరా భారతదేశంలో? ఇప్పుడు ఆ అబ్బాయి మంచో చెడో ఇవాళ రకరకాల కేసులు పెట్టి జైల్లో పెట్టారుగా, మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటున్నారుగా. ఎంతమంది మీద లేవా కేసులా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి సైలెన్స్గా వైలెన్స్ అనేది ప్రతి గ్రామంలో జరిపిస్తున్నాడు. ప్రతి గ్రామంలో కేసులు ఉన్నాయి. ఇవాళ పిల్లలందరూ ఊళ్ళు వదిలేసి తెలంగాణ పల్లెల్లో బతికిడుస్తున్నారు. బంగారు పంటలు పండే భూములు వదులుకున్నారు, పండ్ల తోటలను వదులుకున్నారు, తల్లిదండ్రులకు దూరంగా. ఎప్పుడెప్పుడా మా గ్రామాలకు తల్లిదండ్రులకు దూరంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనధికార హోమ్ మినిస్టర్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి రేతంలో 100 కుటుంబాలు ఇలా గ్రామాన్ని వదిలేసి తెలంగాణ పల్లెల్లో, బొంబాయి నగరంలో, బెంగళూరు నగరంలో, చెన్నై నగరంలో తలదాచుకుంటారు. దీన్ని దీన్ని చూద్దాం. జర్నలిజం ఎన్ని కుటుంబాలు ఏవో ఊర్లు వదిలిపెట్టేసిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి హోంశాఖని మేనేజ్మెంట్ చేస్తుంటే ప్రతి ఊర్లో బాధితులు ఉన్నారు, తల్లిదండ్రులకు దూరంగా బతుకుతున్నారు, కొంతమంది విదేశాలు పోయి బతుకుతున్నారు. అందువల్ల ఏంటంటే ఇటువంటి చరిత్ర రాయండి బయటికి తెలుస్తుంది. ఊరూరు ఉన్నారు బాధితులు. అందువల్ల ఏంటంటే యుద్ధం చేయడానికి చాలా మంది సంసిద్ధంగా ఉన్నారు. వీళ్ళేదో పెద్ద మేము తోపులు, తురుములు, తురుంకాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక కంట ఇంకొక వర్గం కనిపెడతా ఉంది వీళ్ళు చేసే అరాచకాలన్నింటినీ. వాళ్ళు రంగంలోకి దిగితే భజన ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకుంటే మంచిదని చెప్తుండా నేను. వీళ్ళు ఎవరు చూడలేదు మమ్మల్ని, మాకు పోలీసు వాళ్ళు మా చేతిలో ఉన్నారు, ప్రభుత్వం మా చేతిలో ఉంది, మా ఇంటికి కూడా ఓడదంటే ఇటువంటి ముఖ్యమంత్రిని మరో వర్గం కాపలాగా చూస్తూనే ఉంటది. ఆ వర్గం డేగ కన్నుల్లాగా ఉంటది. వాళ్ళు ఆపరేషన్ చేస్తే ఎట్టుంటుందో కొంతమంది మాజీ ముఖ్యమంత్రులకి తెలుసు, కర్ణాటక ముఖ్యమంత్రులకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు తెలుసు. అందువల్ల ఏంటంటే ఎవరు చూడలేదు, వీళ్ళేమో దేశభక్తులు కాదు. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, కుటుంబ స్వామ్యం కాదు, మనమందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ప్రజలను కాపాడుకోవాలా, ఈ నిరుద్యోగ వ్యవస్థకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలా. అదేవిధంగా ఏంటంటే రాష్ట్ర సంపదను లూటీ కాకుండా కాపాడుకోవాలా. అది కాకుండా ఏంది ఈ రక్త చరిత్ర గొలగొల అనేది నేను అంటుండేది. అందువల్ల సునీతమ్మ వాళ్ళ అమ్మ ఎంపీ అవద్ది, అవినాష్ రెడ్డి ఎంపీ, ఎవడు ఎంపీ అయితే మనకెందుకు? రాష్ట్రం బాగుండాలా, చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావాలా, తద్వారా ఏందో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందాలా, నిత్యావసర సరుకుల ధరలు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలా, పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలా, ఇది పేద ప్రజలు తాగటానికి మంచి నీళ్ళు అందుబాటులో ఉండాలా, రైతులు వ్యవసాయం చేసుకోవటానికి నీళ్లు అందుబాటులో ఉండాలా, చదువుకున్న యువత ఉద్యోగాలు చేసుకోవడానికి పరిశ్రమలు అందుబాటులో ఉండాలా. ఈ కోణంతో ఆలోచించబోయేది ఈ రక్త చరిత్ర మాటలు అనేవి సమాజానికి వేస్ట్.
ఏ వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవటం మంచిదని మాత్రం నేను చెప్పగలను కిషోర్.